ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలపై నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. జిల్లా కేంద్రమైన నెల్లూరులో మహిళలు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో స్కూల్, కాలేజీ లాంటి విద్యా సంస్థలే కాక ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు గట్టిగా నిఘా వ్యవస్థలు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి నేరాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ సునంద, మహిళా కార్పొరేటర్ మొయిల గౌరి, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అరాచకాలు నిత్యం జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు మరియు వేధింపులు, కుటుంబాలపై దాడులు పెరిగిపోయాయి. ఇలాంటి సంఘటనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మద్యం షాపులు ఎక్కువైపోయినాయి, మంచినీళ్లు దొరకటం లేదు, మద్యమే ఎక్కువగా దొరుకుతుంది. ఇకనైనా ప్రభుత్వం నుండి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలు కాపాడాలని. మహిళా రక్షణ కానీ బాలికల రక్షణలో విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇటీవల జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన కానివ్వండి, సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన, అలాగే విశాఖ భీమిలి రోడ్లో జరిగిన సంఘటన, పిఠాపురంలో కానీ, కడపలో కానీ, తిరుపతిలో కానీ, ముఖ్యంగా బాలికల పైన ఇటీవల కాలంలో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక తల్లిగా చాలా బాధపడుతున్నాను. నిజంగా బిడ్డను బయటికి పంపించాలంటే వాళ్ళు తిరిగి మన ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి ఆవేదన ఏ విధంగా ఉంటుందో నేను అనంతపురం సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన నిజంగా మహిళల లోకమే కాదు, యావత్ పురుష లోకం కూడా అసహించుకునే విధంగా ఆ సంఘటనలు ఉన్నాయి. ఒక ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి మిస్ అయిందని ఆ తల్లిదండ్రులు కేసు పెడితే 6 రోజుల తర్వాత కూడా విచారణ జరపలేదు. అదే నిన్న కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడంలో మాత్రం హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేయడంలో ఉన్న ఇంట్రెస్టు మహిళా రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది. అదేవిధంగా నిన్న ఇంకొక పాపను చూసాం. సో 9వ తరగతి చదువుతున్న బాలిక, సో 6 నెలలుగా 14 మంది కలిసి ఆ పిల్లపైన అత్యాచారం. తండ్రి లేడు, తల్లి మానసిక పరిస్థితిలో ఉంది. అలాంటి ఒక బాలిక పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటో పూర్తిగా తెలుస్తూ ఉంది. మహిళల రక్షణకి, బాలికలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అనంతపురంలో జరిగిన సంఘటన కానివ్వండి, సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన కానీ కనీసం ఖండించలేదు కదా. వాటిపైన పూర్తిగా చర్యలు తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఒక మహిళా హోంమంత్రి, మహిళా పక్షపాత నిలబడాల్సిన వారే ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకుండా మిగతా విషయాలపైన శ్రద్ధ పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున అండగా నిలుస్తుంది, ప్రజా సమస్యలకి గొంతుకై ప్రశ్నిస్తుందని ఈ సందర్భంగా తెలుసు.